గాయస్ మీరైతే చూసుకోవచ్చు, ఇది ఎగ్జిట్ అంట. ఇక్కడ 2 గదులు లెక్క ఉన్నాయి. వీటి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఉన్నాయి స్టెప్స్. కాలల్ టైప్ పెద్దగా ఉన్నాయి, చాలా దొడ్డుగా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 18వ శతాబ్దంలో కట్టిన దోమకొండ కోటను అయితే చూడడానికి వెళ్తున్నాము. ఈ కోట కామారెడ్డి జిల్లా దోమకొండలో అయితే ఉన్నది. ఈ కోట వచ్చేసి నేషనల్ హైవే నుంచి 6 కిలోమీటర్స్, కామారెడ్డి నుంచి 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్రజెంట్ అయితే ముత్యంపేట దగ్గర ఉన్నాము. అసలు ఇక్కడ నుండి అయితే రోడ్ అయితే ఏం బాగాలేదు. లాస్ట్ టైం కూడా వచ్చాను, బట్ లాస్ట్ టైం నుంచి రోడ్ ఇలాగే ఉంది. రోడ్ కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి, కానీ చాలా స్లోగా అయితే అవుతున్నాయి ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి కంకరేసి వదిలేశారు. ఇది దాదాపు దోమకొండ వరకు ఇలానే ఉంది. సో ఫైనల్గా కంకర్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మనం దోమకొండ కూడా ఎంట్రీ అయిపోయినాం. ఫ్రెండ్స్ మన లెఫ్ట్ సైడ్లో కనిపించేదే దోమకొండ కోట. ఇది దాని ఎంట్రన్స్. వ్యూ అయితే చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ నుంచి. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. కోటలోకి ఎంట్రీ కాగానే ఫస్ట్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో 2 గదులు లెక్క ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇందులో సెక్యూరిటీ గార్డ్స్ ఉంటున్నారు. మీరైతే వ్యూ చూసుకోవచ్చు. అది దాటి కొంచెం ముందుకు వచ్చాక మీకు లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ అయితే ఉంది. హనుమాన్ టెంపుల్ అయితే చూసుకోవచ్చు మీరు ఇక్కడ. పాలరాయితో చాలా బాగా అయితే కట్టారు. మీరు చూడొచ్చు డిజైన్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగుందో. టెంపుల్ నుంచి బయటికి రాగానే మీకు ఆపోజిట్ సైడ్లో ఇక్కడ కోటకి పైకి ఎక్కడం కోసం స్టెప్స్ అయితే కనిపిస్తాయి. బట్ ఇప్పుడైతే ఆ స్టెప్స్ని క్లోజ్ చేశారు. సెక్యూరిటీ వాళ్ళు అయితే పైకి అయితే వెళ్ళనీయడం లేదు. అలాగే దాని పక్కనే ఒక పాత బావి అయితే ఉన్నది, మీరు చూసుకోవచ్చు. కోటకి ముందునే ఉంటుంది. దాంట్లో నీళ్ళైతే లేవు, ఎండిపోయింది మొత్తం, అందుకే దాన్ని క్లోజ్ చేసి పెట్టేశారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ కోటని 18వ శతాబ్దంలో దోమకొండ సంస్థానపు రెడ్డి రాజులు కట్టించారు. 18 నుంచి 20 శతాబ్దం వరకు కామినేని వంశస్థులే ఈ కోటను పాలించారు. తర్వాత కామినేని వంశస్థుడైన కామినేని అనిల్ కుమార్ గారు ఈ కోటని రీకన్స్ట్రక్షన్ చేయించారు. మన సినిమా హీరో రామ్ చరణ్ గారి పెళ్లి కూడా ఇదే కోటలో అయింది. ఆ పెళ్లి అయినప్పటి నుంచి చాలా మందికి అయితే ఈ కోట గురించి తెలిసింది. ఈ కోటలో ఒక శివాలయం అయితే ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన శివాలయం. కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి గారు కూడా ఇక్కడికి వచ్చి పూజ చేసి వెళ్ళినట్టు మన చరిత్రలో ఉంది. అండ్ ఇప్పటికీ కూడా శివరాత్రి రోజు స్పెషల్గా పూజలు అయితే చేస్తుంటారు. ఇక్కడ చాలామంది భక్తులు అయితే చూడడానికి వస్తుంటారు. ఇక్కడ టెంపుల్ సరౌండింగ్స్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వ్యూ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ నంది విగ్రహం కూడా ఉంది, కాకపోతే దాన్ని డ్యామేజ్ చేశారు, లేకపోతే డ్యామేజ్ అయిందో తెలియదు.
టెంపుల్ నుంచి బయటకు వచ్చినాక మీరు చూడొచ్చు, ఇక్కడ ఇంకో వే అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా దీనికి 2 దారులు అయితే ఉన్నాయి. ఒకటి తూర్పు సైడ్ ఉంటుంది, ఇంకోటి పడమర సైడ్ ఉంటుంది. మీరు ఇప్పుడు ముందు చూసింది అయితే అది పడమర సైడు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి, ఇది తూర్పు సైడు. ఓన్లీ ఆ చెట్లది పక్షుల సౌండ్ మాత్రమే వస్తుంది ఇక్కడ. ఏంటది? గైస్ మీరైతే చూసుకోవచ్చు, ఇది ఎగ్జిట్ అంట. ఇది రెండే దారులు ఉన్నాయంట దీనికి. అతను దర్వాజలో ఎంత చిన్నగా కనిపిస్తున్నాడు. ఇక్కడ 2 గదులు లెక్క ఉన్నాయి. వీటి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఉన్నాయి స్టెప్స్. ఇంత పెద్ద దర్వాజాకి ఇంత చిన్న చైనా షాప్, గ్రేట్ అసలు. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎగ్జిట్ బయట నుంచి వినిపిస్తా. అయితే చూసుకోవచ్చు, వీటిని రైట్ సైడ్ వేసుకున్నారు. పెద్ద పెద్ద నక్లెస్ విడిచేసారు కదా, సేమ్ అట్లనే పైన వలల టైప్ పెద్దగా ఉన్నాయి, చాలా దొడ్డుగా ఉన్నాయి. అవి సేఫ్టీ కోసం కావచ్చు. అవి ఒకసారి కంప్లీట్ వ్యూ చూపిస్తాను మీకు. ఇది సో అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.